రాతి మనస్సు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. రాతి మనస్సు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు, నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు. నా నిస్సహాయ స్థితియే కదా సహాయమును నాకందించు. నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు. నా నిస్సహాయ స్థితియే కదా సహాయమును నాకందించు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. నాకు పడిన సంకెళ్ళే కదా అద్భుతానికవి ఒక అవకాశం. నాకు పడిన సంకెళ్ళే కదా అద్భుతానికవి ఒక అవకాశం. సరసాల అనుభవమే కదా సింహాసనానికి మార్గము. నాకు పడిన సంకెళ్ళే కదా అద్భుతానికవి ఒక అవకాశం. సరసాల అనుభవమే కదా సింహాసనానికి మార్గము. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. తలుపు మోసి మోకరించిన మూసిన తలుపే దారి ఇచ్చునే. తలుపు మోసి మోకరించిన మూసిన తలుపే దారి ఇచ్చునే. అవమానములే ఎదురు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలుచులే. అవమానములే ఎదురు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలుచులే. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుని మరి యొక్క వాక్య పరిచయలోకి వెళదాం. మహాగణుడ, పరిశుద్ధుడ, జీవంగల దేవ, జీవాధిపతి తండ్రిని కొందరం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క
మరి లైవ్ కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ జెహోవా నిస్సీ ద్వారా నాయన అంశం దేవుని ఏర్పాటు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నీ దాసుని సిలువ సాటును మరుగుపరుచుకుని నీవే నీ బిడ్డలతో మాట్లాడమని వారి హృదయాలను కరిగించమని కదిలించమని ఆయన నీరు కట్టి ఫలింప చేయమని మంచి నెలలో పడిన విత్తనం వలె నీరు కట్టి ఫలింప చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం దేవుని ఏర్పాటు అనే అంశం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న సందర్భంలో మీ అందరూ కూడా వినగలిగే చెవులు కలిగి, గ్రహించగలిగే హృదయం కలిగి, మరి చూడగలిగే మనసును దయచేయమని మీ అందరినీ కూడా దేవుడు మరి మీ హృదయాన్ని కదిలింప చేయాలని, మీ అందరూ కూడా గ్రహించి ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆదికాండం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో దేవుడు 28వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాట, దేవుడు తనకు తానుగా ఆది మానవుడిని సృష్టించిన తర్వాత, స్త్రీనిగా పురుషునిగా చేసిన తర్వాత, ఆ ఎథెన్స్లో ఏదేను తోటలో వారిని ఈ విధంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట లేకుండా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, ఆశీర్వాదం రాదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆశీర్వాదం వేరు, లోక సంబంధమైన అపవాది అయిన సాతాను ఆశీర్వాదం వేరు. దేవుని ఆశీర్వాదం అది కదపలేనిదిగా ఉంటుంది, ఎవరు దొంగిలించలేనిదిగా ఉంటుంది, అది స్థిరమైనదిగా ఉంటుంది. ఎందుకంటే నీతిమంతులను కలిగినది కొంచెమైనను అది ఆశీర్వాదంగా మారును అని చెప్పేసి వ్రాయబడింది. అది కొంచెమే కావచ్చు. అందుకనే ఏబు గ్రంథంలో అంటాడు. మరి చూసినట్లయితే ఏబు గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట అక్కడ దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. ఏబు గ్రంథం 8వ 5, 6 వచనాల్లో మనం 7వ వచనం వరకు చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల
నీవు పవిత్రుడి యథార్థవంతుడు అయిన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధిని పొందేదవు. హల్లెలూయా. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం ఎవరు ఏర్పాటు చేశారు? జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేశాడు ఆశీర్వాదాన్ని. ఏ మనుష్యుడు కూడా ఆశీర్వదించలేడు ఒక మానవుడిని. వితౌట్ సపోర్ట్ ద గాడ్ నోబడి కెనాట్ బ్లెస్సింగ్ టు అదర్స్. హల్లెలూయా. దేవుని ఆధారం లేకుండా ఏ మనుష్యుడు కూడా ఒక మనుష్యుని ఆశీర్వాదం ఇవ్వలేడు. ఎందుకంటే మొట్టమొదటే స్టార్టింగ్లోనే మొదటి దంపతుల మీద ఆయన పలికిన మాట ఇది, ఆశీర్వదించబడాలని. ఏ రకంగా మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. హల్లెలూయా. ఆ విధంగా అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. దానిలో అన్ని ఆశీర్వాదాలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సంతానం, గర్భఫలం, మరి చూసినట్లయితే భూఫలము, ఆహారం, ధాన్యం, అన్నీ కూడా ప్రతిదీ కూడా లోపర్చుకోమన్నాడు, విస్తరించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. హల్లెలూయా. దాన్ని మరి పొందుకోవాలంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలంట. సర్వశక్తులకు దేవుని బతిమాలుకోవాలి, మరియు పవిత్రుడిగా ఉండాలి, యథార్థవంతుడుగా ఉండాలి. అప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీవు నడిచిన నడతలను బట్టి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలను అప్పుడు వర్ధిల్ల చేస్తాడు. అది దేవుని ఆశీర్వాదం. ఏదో అక్రమంగా సంపాదించి దొంగ పనులు చేసి లేకపోతే దోసుకుని లంచాలు తీసుకుని ఇంకా ఏదేదో ఏమార్చి సంపాదించినది అది ఆశీర్వాదం అనబడదు. అది అవినీతి అనబడుతుంది, అక్రమం అనబడుతుంది. అక్రమం కింద చట్టపరిధిలోకి వస్తుంది. ఈ మాట వింటున్న ప్రేమన సహోదర సహోదరి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, లంచం తీసుకున్నవాడు దేశాన్ని పాడు చేయను. లంచం తీసుకున్నవాడు తన దృష్టికి అది మాణిక్యంలా కనపడుతుంది. ఒకరోజు తన ఉద్యోగం నుంచి 1000 తొలగి వస్తుంది. లంచం తీసుకున్నవాడు దేవునికి హేయుడు అని వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మొదట కొద్దిగా ఉండొచ్చు, నీతిమంతుడు కొద్దిగా ఉన్నప్పటికీ అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావు. ఆశీర్వాదం అది దేవుడు ఏర్పాటు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి సామెతల గ్రంథం
హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుంచి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఆనందించేదమని రాయబడింది. హల్లెలూయా. అది దేవుడు ఏర్పాటు చేసిన దినం. దేవుడు మానవునికి ఆశీర్వాదం ఇచ్చిన దినం. హల్లెలూయా. మరి భూమండలం మీద ఏ మనిషి ద్వారా ఆశీర్వాదం అనేది ఇవ్వలేరు. దేవుని ద్వారానే ఇవ్వగలరు. దేవుడు వారికి తోడై ఉంటేనే ఆశీర్వాదాన్ని ఇవ్వగలరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమన సహోదర సహోదర, పవిత్రుడుగా ఉండి దేవుని నువ్వు వెతికి, జాగ్రత్తగా వెతికి, ఆయన మాట శ్రద్ధగా విని మరి ఆశీర్వాదం పొందుతావు. లేదా అపవిత్రుడు అయి అపవాది మాటిని నువ్వు శాపాన్ని పొందుతావు. అది దేవుడు నీ ఎదుటినే పెట్టాడు. అంటాడు, మరణ మార్గం జీవ మార్గం నీ ముందు ఉంచాను. ఎవర్ చాయిస్, ఏ మార్గంలో వెళ్తే దాని ప్రతిఫలం అనేది నువ్వు అనుభవిస్తావు అని దేవుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ 28వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 1 నుంచి చదివినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. అందరికంటే కూడా ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించాలి. దాని ప్రకారం నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును అని రాయబడింది. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల దీవెనలన్నీ దీవించబడదు. పొలంలో దీవించబడదు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ డుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. హల్లెలూయా. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమొగ్గినట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చే 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు. హల్లెలూయా. ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే, ఆజ్ఞలన్నింటినీ గైకొని అనుసరించినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆయన మాట విని ఎడల దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తున్నాయంట. ప్రాప్తించును. పట్టణంలో ఉన్నా దీవిస్తాడు, పల్లిలో ఉన్నా దీవిస్తాడు. గర్భఫలం, భూఫలం, నీ పశువుల మందలు, నీ డుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. నీ గంపయ్య పిండి పిసుకు తొట్టియు దీవించబడును. లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవెనకరంగా ఉంటావు. నీ మీద పడి నీ శత్రువు యెహోవా నీ ఎదుటి నుంచి హతమొగినట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవుదురు. ప్రేమాన సహోదర సహోదరి, ఆశీర్వాదం అన్నది మనం అక్రమంగా పొందుకునేది కాదు, దొంగచాటుగా పొందుకునేది కాదు. ఆశీర్వాదం అది
నీతిగా నడిచి దేవుని ద్వారా ఆశీర్వదించబడేది. అదే నీకు అది శాశ్వతమైనది. అది ఎవరు కూడా దొంగిలించలేరు నీ చేతిలోంచి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు మాట మరి 5వ దినం, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకుడి, సమస్తం మీకు నేను అనుగ్రహిస్తానన్నాడు. హల్లెలూయా. మొదట నా నీతిని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడింది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకుడి, సమస్తం కూడా మీకు అనుగ్రహించబడును అని రాయబడింది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, కానీ ఇది మరెవరి ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకోలేరు. ఏదైనా భూమి మీద నేను సృష్టించిన సృష్టికర్త ద్వారానే ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఏ విధంగా కూడా నువ్వు పొందుకున్నా, ఆయన కాక ఎవరి ద్వారా పొందుకున్నా అది అక్రమం అవుతుంది. దేవుని ద్వారా కాక చట్ట పరిధిలో రాదు, అది అవినీతి అవుతుంది, అది దొంగిలించడం అవుతుంది. హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్నది గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మానవుల మార్గాల మీద సంచారం చేస్తున్నట్టు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఆయన ఇచ్చిన హెబ్రీ పత్రికలో రాయబడింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లి, చెల్లి, మరి దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపవాది మార్గంలో నడిచి అపవాది తంతులతో అపవాది క్రియలతో అది ఆశీర్వాదం అనుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో, ఎన్నటికీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు ఖర్జూర వృక్షములలే మోవేను అని రాయబడింది. హల్లెలూయా. చెడ్డవారిని చూసి వ్యసన పడకు, వారు త్వరలోనే పొద్దున గడ్డిపు వీక్షించి సాయంత్రం వాడిపోయినట్లుగా ఉంటారు, వాడిపోయినట్లుగా వాడిపోతాడని చెప్పబడింది. అతనికి ఉన్న సమస్తం ఆ రకంగా వాడిపోతుందని చెప్పబడింది. ఈ రోజున మరి అక్రమంగా సంపాదించి ఎంతమంది ఎన్ని విధాలుగా ఏసీబీ వాళ్ళు పట్టుకుని యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ వారు అనేకులు మరి వారు సంపాదించిందంతా కూడా మరి కోర్టులో మరి సబ్మిట్ చేయట్లేదా? జ్ఞాపకం చేసుకోండి. దానికి లెక్కలు చూపగలడా? హల్లెలూయా. ఈ మాట వింటున్న ప్రియమైన తల్లి, నీ కొద్దిగా కలిగితే దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకో. అపవాది మార్గంలో వెళ్ళి శాపాన్ని కోరుకోకు, నీ జీవితం నాశనం చేసుకోకు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన చెల్లి, తల్లి, సహోదరు, సహోదరులారా, మీ అందరూ కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, మొదటి వచనం చదివినట్టయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంట నుండి
నేను చూపించే దేశానికి నడిచినట్లయితే, నేను చూపించే మార్గంలో నువ్వు నడిచినట్లయితే, నా యొక్క మాట ప్రకారం నువ్వు చేసినట్లయితే నిశ్చయముగా నిన్ను గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తాను. నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నేను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడి అబ్రహాముతో ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాగే 13వ అధ్యాయం మరి చూసినట్లయితే 3వ వచనంలో, మొదటి వచనంలో నుంచి చదివినట్లయితే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నూనె లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను. ఇక్కడ దేవుని మాటకు లోబడ్డాడు ఆయన. దేవుడు చెప్పినట్లుగా ఆ దక్షిణ ప్రాంతానికి ఆయన మరి తనకు కలిగింది, తన భార్యని తీసుకుని, అట్లాగే తన తమ్ముని యొక్క కుమారుని కూడా తీసుకుని ఆ దేశానికి, దక్షిణ దేశానికి దేవుడు చెప్పిన చోటకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయన బలిపీఠాన్ని కట్టించినట్లుగా, అక్కడ నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణ దేశం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిన మధ్యలో గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను. హల్లెలూయా. మరి ఆయన చూసినట్టయితే గొప్ప ఆశీర్వాదంగా మార్చబడ్డాడు ఆయన. అన్ని విషయాల్లో వెండి బంగారం పశువుల విషయాలు కూడా ధనవంతుడుగా ఆశీర్వదించబడినట్లు చూస్తున్నాం. దేవునికి మరి చూసినట్లయితే ఒక బలిపీఠం కట్టి అక్కడి నుంచి బయలుదేరి మరి తిరిగి మరి బేతేలుకి హాయి కూడా మధ్య గుడారం వేసి తిరిగి మరి మొదట స్థలంలోకి వెళ్ళి తన మొదట బలిపీఠం కట్టి చోట చేరాను. హల్లెలూయా. తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనను అయిపోయినపడింది. దేవుడు చెప్పినట్లుగా మరి అన్ని విషయాల్లో కూడా వెండి బంగారు పశువుల విషయంలో కూడా విస్తారంగా ఆశీర్వదించాడంట. ఆ స్థలం అసలు సరిపోలేదంట. హల్లెలూయా. నివసించడానికి సరిపోనంత విస్తారంగా ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదర సహోదరి, మరి దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉన్నావా? నీ దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికి సిద్ధంగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరి అబ్రహాం మరి సంతానాన్ని కూడా ఆయన ప్రమాణం చేసిన విధంగా ఇస్సాకుని ఇవ్వటం జరిగింది. ఇస్సాకు ద్వారా మరి అబ్రహాంకి మరి చూపించి, ఇసుగు రేణువులు లెక్కట్టగలిగితే అంత విస్తారమైన సంతానాన్ని నేను నీకు ఇస్తాను, ఆకాశ నక్షత్రాలు లెక్కట్టగడితే అంత విస్తారమైన సంతానం నేను విస్తరింపజేస్తాను ఇస్సాకు నుంచి అని చెప్పి అదే వాగ్దానం దేవుడు గొప్పగా మరి భూమండలం అంతా కూడా అనేక వంశముల నుండి అనేక మరి గోత్రాలుగా 12 గోత్రాలుగా అనేక వంశాలుగా ఆయన 1000 కోట్ల జనాభాగా ప్రపంచం అంతా కూడా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని మాట స్థిరమైనది, దేవుని మాట మేలుకరమైంది, దేవుడి మాట సత్యం, దేవుని మాట నిజం, దేవుని మాట నీకు జీవము, ఆ మాట నీ పాదాలకు దీపం, ఆ మాట నేను స్థిరపరుస్తుంది, ఆ మాట నేను బలపరుస్తుంది. నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నట్లయితే బండ మీద ఇల్లు కట్టుకుని వాడు వలె ఉంటావు.
ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎటువంటి తాకిడి వచ్చినా సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి తుఫాను వచ్చినా సరే, ఆ ఇల్లు పునాది స్థిరమైన బండ మీద వేయబడింది గనక దాన్ని ఏమాత్రం కూడా పాడు చేయలేదు. అట్లా ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆ దేవుడైన వారిని మీ హృదయంలోకి ఆస్వాదించి ఆహ్వానించి ఆయన నోటితో ఒప్పుకొని హృదయంలోకి ఆహ్వానించి ఆయన ద్వారా ఆత్మ ద్వారా నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లయితే నడిచినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిశ్చయంగా బుద్ధిమంతుడిని పోలి, ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటావు. బండ మీద స్థిరపరచబడతావు. ఎటువంటి లోక సంబంధమైన అలజడులు, ఎటువంటి నీకు వ్యాధులు, ఎటువంటి నష్టాలు కష్టాలు, ఏ తాకిడి వచ్చినప్పటికీ నీ యొక్క ఆ ఇల్లు కూల్చబడదు. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడి శ్రమ వ్యర్థమని 127 దావీదు కీర్తనలో మనం చదువుకున్నాం. తన ప్రియులు నిద్రించుండగా ఆయన ఇచ్చుచున్నాడని రాయబడింది. ఎస్, ఆయన ఇస్తున్నాడు ఆశీర్వాదం. నిద్రిస్తుండగా ఇస్తున్నాడు. అక్కర్లు తీర్చే దేవుడు అడగక ముందే. ప్రియమైన తల్లి చెల్లి, మనం ఏది నిర్మాణం చేసినా నిలవదు, కానీ ఆయన నిర్మాణం చేసి స్థిరంగా ఉంటుంది. జ్ఞాపకం. అందుకని యేసుప్రభు అన్నాడు, యెహోలోకి ధనంను కూర్చుకొనొకడి చెమట పడుతుంది, దొంగలు కొట్టివేస్తారు, దొంగలు ఎత్తికెళ్తారు. పరలోక ధనం కూర్చుకొనుడి, దాన్ని ఎవరు కూడా దొంగిలించలేరని యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా అబ్రహాముని మరి దేవుడు గొప్ప జనముగా మార్చాడు. జనములకు తండ్రిగా అబ్రహాముగా పిలిచాడు. సారాని సారాయిగా జనములకు తల్లిగా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరొక మాట, మరి 26 అధ్యాయం ఆదికాండం 12వ వచనం నుంచి 14వ వచనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలమును పొందెను. గొప్పవాడాను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని మీద అసూయపడిరి. హల్లెలూయా. మరి ఇస్సాకు చూసినట్లయితే ఆ యొక్క ఫిలిష్తీయుల దేశంలో దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన దేశంలో ఆయన దేవుని యొక్క శత్రువుల ముందు ఆ దేశంలో ఆయన మరి యొక్క సాగు చేసినప్పుడు, పొలము దున్ని సాగు చేసినప్పుడు, విత్తనములు చల్లినప్పుడు ఆయన ఆ సంవత్సరం 100 అంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం పొందినట్లుగా దేవుని చేత చూస్తున్నాం. గొప్పవాడైనట్టుగా దేవుని ద్వారా చూస్తున్నాం. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చానంట. గొర్రెలు కానీ, ఆస్తి కానీ, గొడ్లు కానీ, దాసులు కానీ, గొప్ప సమూహం
మరి సమూహముగా కలిగినందున, గొప్పగా కలిగినందున ఆ యొక్క ఫిలిప్తీయులు ఈయన మీద మరి అసూయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన తల్లి చెల్లి జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మాట చొప్పున నడిచినట్లయితే, దేవుడు మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, దేవుడు మాట శ్రద్ధగా విన్నట్లయితే, దేవుడు నీ యొక్క శత్రువుల ముందు నిన్ను ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక రకంగా ఆశీర్వాదం నీవు పొందలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు యేసుప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం కూడా కంటిన్యూ చేసినట్లయితే, ఎవడైనా నా యందు నిలిచి ఉండనేడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచిన యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టువాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది అవి కాలిపోవును. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మరి మనని ఆయనే నిలిచి ఉన్నట్లయితే, ఆయన నిజమైన ద్రాక్షవల్లి కనుక ఆయన మనల్ని బహుగా ఫలింప చేస్తాడు. బహుగా ఫలించటం ఆయన నా తండ్రికి ఇష్టం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన మార్గంలో మనం లేకపోయినట్లయితే, ఆయన ప్రకారం మనం నడవనట్లయితే, మనం వేరే ఉన్నట్లయితే మనం ఫలించం కదా. ఆ యొక్క తీగలుగా ఎండిపోయి అవన్నీ పోగు చేయబడి అగ్నిలో కాల్చబడినట్లుగా మన పరిస్థితి కూడా అదేవిధంగా దేవునికి దూరమై ఆ అగ్ని గంధకం అయిన నరకానికి చేరువవుతామని ఈ లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదర సహోదరి, ఆ నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభువును ఆశ్రయిస్తావా? నిజమైన ద్రాక్షవల్లి ఆయనకి అంటగట్టబడతావా? ఆయనకితో నువ్వు ఫలిస్తావా? నువ్వు ధన్యుడు. పరలోకం నీది, నిత్యజీవం నీది, పరలోక వారసత్వం నీకు నిశ్చయంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా.
నువ్వు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటావు. ఒకవేళ ముందుగా నువ్వు మరి పరదైసులో భద్రపరిచినట్లయితే ప్రభు నిన్ను లేపుతాడు, ఆయనతో తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబు గ్రంథం మరి 8, 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నంత ముందే ఆయన్ని జాగ్రత్తగా ఎతికినడలా, పవిత్రుడిగా ఉన్నాడల్లా, నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని అభివృద్ధి చేస్తాడని, మొదట కొద్దిగా ఉన్నప్పటికీ మహాభివృద్ధిని కలగజేస్తాడని మనం చదువుకున్నాం ఇంతకు ముందే. తర్వాత హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మరి దేవునికి అంటగట్టబడినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు మాట విన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి నువ్వు మరి ఏ విధంగా కూడా ఈ లోకంలో నువ్వు నిలువలేవు, ఆశీర్వదించబడలేవు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. మరి కీర్తనల గ్రంథం 91లో మరి చూసినట్లయితే మనకు తెలిసింది అది. అనేక సార్లు మనం మరి విన్నాం, చదువుకున్నాం. ఇక చూసినట్లయితే చూసినట్లయితే 91లో చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు గనక 14 నుంచి 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదర సహోదరి, ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? యేసుప్రభు అంటాడు, నిజంగా నా శిష్యులైతే మీరు నా ఆజ్ఞను గైకొంటారని చెప్తాడు. నన్ను ప్రేమించినట్లయితే నిజంగా నా శిష్యులుగా మీరు ఉంటారంటాడు. నా మాట ప్రకారం నడుస్తాడని చెప్తాడు. హల్లెలూయా. నేను గొర్రెలకి మంచి కాపరిని అంటాడు 10వ అధ్యాయంలో, యోహాను 10వ అధ్యాయంలో. నేను గొర్రెల్ని సమృద్ధి కలగజేయడానికే వచ్చాను. మరి నేను యజమానుడిని. యజమానుడు ఎప్పుడు కూడా మెయిన్ దర్వాజా నుంచే లోపలికి వస్తాడు అని చెప్పాడు. దొంగ దోచుకునేవాడు, ఆడు నాశనం చేసేవాడు. నిన్ను గొర్రెల్ని జీవాన్ని దొంగిలించేవాడు, వాడు వెనక త్రోవ నుంచి వస్తాడని చెప్తాడు. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెలకి ప్రాణం పెడతా అంటున్నాడు. నా గొర్రెల గురించి నేను ప్రాణం పెడతానని యేసుప్రభు చెప్పాడు. సర్వ మానవాళి గురించి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సర్వ మానవాళికి ఆయన మరి మరణం నిర్ధకం చేసి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ప్రియమైన సహోదర సహోదర, ఆయన రక్తం ద్వారా ఆయన ప్రతి ఒక్కరి దోషాలను గురించి మరి ఆయన మన్నించాడు, రక్తంలో కడిగాడు, పవిత్రులుగా చేశాడు, పవిత్రపరిచాడు. ప్రియమైన సహోదర సహోదర, ఆయన నామంలోనే నీకు రక్షణ ఉంది. భూమి మీదన్న మరి ఏ నామంలో రక్షణ లేదు. అన్నిటికీ పైగానున్న యేసు క్రీస్తు నామంలోనే రక్షణ ఉందని రాయబడింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లి చెల్లి, ఆ ప్రభువుని స్వీకరించావా? నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. స్వీకరించి ఆయన ముందు మోకరించి ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆ రాబోయే నరకం నుంచి, ఆ యొక్క మరణ యాత్ర నుంచి తప్పిస్తాడు. నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. నీ దీర్ఘాయుస్తో మరి తృప్తిపరుస్తాడు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుని ద్వారా ఘనపరచడం
చాలా గొప్పది. మనుషుల ద్వారా కనపరచబడటం. ఎప్పుడు పడవేస్తారో తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళు పొగుడుతారు, ఎప్పుడు కింద నేల పడేస్తారు నిన్ను, ఎప్పుడు అవమానపరుస్తారో అది నీకు తెలియనే తెలియదు. హల్లెలూయా. దేవుని చేత నువ్వు గనపరచబడినట్లయితే మరి ఆ దేవుడు నీవు మొర్ర పెట్టినప్పుడు నీకు వెంటనే ఉత్తరం ఇస్తాడంట. నీ శ్రమలో అతనికి తోడై ఉంటానంటున్నాడు. శ్రమలో తోడై ఉంటాడు. అతను విడిపించి గొప్ప చేస్తానంటాడు. శ్రమ నుంచి విడిపిస్తానంటాడు. శోధన నుంచి విడిపిస్తానంటాడు. మరణం నుంచి జీవంలోకి దాటేస్తానంటాడు. హల్లెలూయా. దీర్ఘాయుస్సు చేత నిన్ను తృప్తిపరుస్తానంటాడు. రక్షణ అతనికి చూపిస్తానంటాడు. అతని పిల్లలను అతను చూస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అలాంటి దేవుని మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 128వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి అతని త్రోవలను నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవు. హల్లెలూయా. 4వ వచనం చూసి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీవు ధన్యుడవు, మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు అంటూ యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదించబడును అని రాయబడింది. హల్లెలూయా. ఆయన యందు ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులు. ఆయన యందు భయభక్తులు కలవారు మరి ఇలాగ ఆశీర్వదించబడతారు. దేవుడు సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నిన్ను నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. లోగిట నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుడు ఇక్కడ నీకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పిల్లలను నువ్వు చూస్తావు. నీ మీద ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం సమాధానమే ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రేమ తల్లి చెల్లి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశీర్వాదం అనేది దేవుని ద్వారానే కలిగింది. దేవుడు ఏర్పాటు చేసింది. ఆయన ఏర్పాటు చేసింది. ఆయన తరములు వెంబడుతున్నారు, జనములు వెంబడి జనముల మీదకి ఆయన మరి ఆశీర్వాదం, మరి ఒక్కసారి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనుషులందరి మీద కూడా వస్తుంది. మరి జాగ్రత్తగా ఆయన్ని వెతుకుతావా? పవిత్రుడిగా ఉంటావా? శ్రద్ధగా ఆయన మాట వింటావా? నిశ్చయముగా నువ్వు పవిత్రుడు అయినట్లయితే, నీతిమంతుడు అయితే నీ నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని ఆయన వృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ శ్రమలో తోడై ఉంటానన్నాడు. మొర్ర పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా నీకు ఆన్సర్ ఇస్తానండు, ఉత్తరం ఇస్తానంటున్నాడు, తప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఏ విధంగా కూడా మరి ఆశీర్వాదం పొందుకోలేవు. ఒకవేళ అపవాది ద్వారా, సాతాను ద్వారా ఆ మార్గాలను నడిచి పొందుకున్నట్లయితే అది నిలవదో. ఒకరోజు పొద్దునే మరి వికసించే గడ్డి పువ్వులాగా మరి సూర్యరశ్మి రాగానే వాడిపోయి రాలిపోయినట్లుగా ఎలా ఉంటుందో అలాగే నీ జీవితం ఉంటుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, ఇది 118, 24, 23 వచనాలు చదువుదాం. 118వ దావీదు కీర్తన. చూడండి, 23 నుంచి చదివినట్టయితే, అది యెహోవా వలన కలిగినది,
అది మన కనులకు ఆశ్చర్యము. 23, 24, 25 కూడా చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మను దీవించుగాక. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే 118 దావీదు కీర్తనలో 23 నుంచి 26 వచనం చదివినట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. మీరు ఆశీర్వదించబడండి, భూమిని నిండించండి, భూమిని లోబర్చుకోండి, మీరు అభివృద్ధి పొందండి అని ఆయన పలికిన మాట ఇది. మానవుడు దేని వల్ల జీవించడు గాని దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు, ఆశీర్వదించబడతాడని యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. అట్లా మరి ఆయన రక్షించాలి, నేను దయ చూపించి ఆయన నిన్ను విడిపించాలి, ఆయన నిన్ను కాపాడాలి. నీ పిల్లల మీద ఆయన ఆత్మ ఉండాలి. తల్లిదండ్రులారా నా మాట విని, నిర్గమ కాండం 20 అధ్యాయంలో చెప్తాడు, తల్లిదండ్రులారా నా మాట విని నా మాటను శ్రద్ధగా గైకొని నెడలా, నా ఆజ్ఞలను గైకొని నెడలా, మీ బిడ్డలు తరతరాలు దీవించే దేవుడిని అంటాడు. 1000 తరాలు దీవించే దేవుడిని అంటున్నాడు. బిడ్డల మీద ఆశీర్వాదం ఇచ్చే దేవుడిని అంటున్నాడు. నా మాట గైకొననే ఎడలా ఈ శాపం మీ బిడ్డల మీదకి వెళుతుంది అంటాడు. ప్రియమైన తల్లి, చెల్లి, మరి నువ్వు శాపాన్ని తీసుకుంటావా, మరి ఆశీర్వాదం తీసుకుంటావు? నీ చేతుల్లో ఉంది. మరణ మార్గం, జీవ మార్గం నీ ముందు ఉంచాను. దట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు ఏ మార్గంలో వెళ్తావు ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఏది విత్తుతావో అదే కోస్తావని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరా, యెహోవా దయచేసి అభివృద్ధి చేయము, కలిగించము. ఆయనే కలిగించాలి నీకు అభివృద్ధి. మరెవరు కూడా కలిగించలేరు. ఒకవేళ కలిగించినా అది నిలవదు నీ దగ్గర. అది ఆశీర్వాదం కాదు, శాపమే అవుతుంది. యెహోవా పేరట వచ్చేవాడు మాత్రమే ఆశీర్వాదం పొందుతాడని రాయబడింది. 26వ వచనం. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవిస్తాడని రాయబడింది. మరి ఆయన మాట వింటావా? ఆయన ద్వారా నువ్వు దీవించబడతావా? ఆయన ద్వారా పడతావా? మీ అందరూ కూడా ఈ మాటలు వింటున్నా మా తల్లి, మీ అందరూ కూడా ఆశీర్వదించబడాలని, దేవుని ద్వారా దీవించబడాలని, స్థిరపరచబడాలని, మరి ఇహ పరలోకాల్లో కూడా మీరు దేవుని నివాసాలలో నివసించాలని, దేవుని పౌరసత్వాన్ని అనుభవించాలని, దేవుని పాదపీఠం చెంత సింహాసనం ఎదుట నువ్వు ఉండాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని ఈ మాటలో మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. మంచి నెలలో పడిన విత్తనం వలె 30, 60, 100 ఫలించుదురుగాక, బహు చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఒక పాట పాడి మనం ముగించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:8 చూసినట్లయితే, నేను తలుపు తీసి ఉన్నాను,
ఎవడును వేయజాలడు. దేవుడు ఓపెన్ చేసిన డోర్ని నోబడి కెనాట్ క్లోజ్ ద డోర్. ఎవరు కూడా మూయలేరు. ఆయన మూసిన డోర్ని ఎవడు కూడా తెరవలేడు. అదే ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాద డోర్ని ఓపెన్ చేసినట్లయితే నోబడి కెన్ స్టాప్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సృష్టి ఆరంభం నుంచి దేవుడు ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా భూమి మీద నుంచి తీసివేయలేకపోతున్నారు. వెలిగే పగటి జ్యోతి, రాత్రి జ్యోతి, భూమి నుంచి ఆహారం, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆయా కాలాల సమయాలను బట్టి వచ్చే ఫ్రూట్స్, మానవునికి అనేక విధాల ఆశీర్వాదకరంగా మార్చబడ్డ దేవుని మాట ఎవరికి కూడా నోబడి కెన్ స్టాప్. ఎవరు ఆపు చేయలేకపోతున్నారు. హల్లెలూయా. ఆ బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపు చేయలేకపోతున్నారు. ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పూలు వికసించుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? నీపై ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? ఆ దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు? అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు? తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు? అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? మంచు కురియకుండా ఎవరు ఆపగలరు? భూమి తడువకుండా ఎవరు ఆపగలరు? మంచు కురియకుండా ఎవరు ఆపగలరు? భూమి తడువకుండా ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? జనన మరణాలు ఎవరు ఆపగలరు? కాలాలు సమయాలు ఎవరు ఆపగలరు? జనన మరణాలు ఎవరు ఆపగలరు? కాలాలు సమయాలు ఎవరు ఆపగలరు?
ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, దేవుని ప్రణాళికలను, ఆ దేవుని ప్రణాళికలను, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. హల్లెలూయా. ఈ యొక్క యూట్యూబ్ తరపున మరి ఫేస్బుక్ తరపున వీక్షిస్తున్న విశ్వాసులందరికీ చర్చ్ ఆఫ్ జెహోవా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవంగల దేవా, జీవాధిపతి తండ్రి, నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని నీ యొక్క వర్తమానం ప్రభువా నీ బిడ్డలకి అందించినట్లుగా మీకు వందనాలు. మీరు నేరుగా వారితో మాట్లాడినందుకై వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మరి నీ మాటల ప్రభువాన్ని భద్రపరుచుకుని ఆ ప్రకారం నడిచి ఆశీర్వాదకరంగా ఫలించాలని, విస్తరించాలని, బహుగా ఫలించాలని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.